నవీన్ నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న ఒక కోరిక వెనుక బలమైన నిర్ణయం ఏంటంటే ప్రజాసేవ. మా ప్రాంతం దాదాపు 80% ఒక స్లమ్. సో ఆ ప్రాంత ప్రజలకి అండగా ఉండాలనే ఒక కోరికతో నేను అధికారికంగా ఒక నాయకుడిని కావాలనేది ఉండే. అండ్ చిన్న వయసులో 29 ఏళ్ళ వయసులోనే నేను ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసినప్పుడు చాలామంది ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్ అండ్ రిలీజియన్ అందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సెకండ్ ప్లేస్ వచ్చినాను. సో నాకు ప్రజల్లో మా కుటుంబం పట్ల గౌరవం, రిలేషన్షిప్, మా నాయకత్వం మీద నమ్మకం ఉందని నేను ఆ రోజు నుండి కూడా నిరంతరం పబ్లిక్లోనే ఉంటున్నాను. ఈరోజు ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులు, రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో ఈరోజు గెలవడం జరిగింది. అండ్ ముందు ఎట్లా అయితే నేను ప్రజలతో అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎట్లయితే అందరితో కలిసిమెలిసి ఉన్నానో అట్లనే భవిష్యత్తులో కూడా ఉంటా. ఈరోజు నాకు ప్రజలు ఒక పెద్ద బాధ్యత, పార్టీ ఒక పెద్ద బాధ్యత ఇచ్చింది. సమస్యలను పరిష్కరిస్తూ ముందు కూడా అట్లనే అందరితో మంచి అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఎమ్మెల్యే హోదా వచ్చినప్పుడు కూడా అట్లనే పబ్లిక్కి కలిసిమెలిసి ఉంటాను చెప్తాను. నాకు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ప్రజాసేవనే నా మేజర్ ఎజెండా. అండ్ డెఫినెట్లీ మా ప్రాంతం ఏం చేయకుండా అంటే ఓకే ఒకటి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకుగా 40 ఏళ్ళు మా కుటుంబం ప్రజా జీవితంలో ఉంది. మా ఫాదర్కి ఎటువంటి అధికార పవర్ లేకున్నప్పటికీ ఎన్నో తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిందలు, తప్పుడు కేసులు పెట్టినప్పటికీ కూడా న్యాయ పోరాటం చేస్తూ ప్రజలనే ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ ఉన్నటువంటి కుటుంబం మాది. నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ కోరిక ప్లస్ నా ఇంట్రెస్ట్ ప్రజాసేవ చేయాలనే ఒక ఆలోచనతో చిన్న వయసులోనే ప్రజా జీవితంలో వచ్చిన 2009 నుండి ఈ రోజు వరకు నేను ఏ తప్పు చేయకుండా కూడా అనేక తప్పుడు ఆరోపణలను పెడుతూ నన్నే కాదు నా కుటుంబ సభ్యులని, నా బంధువులని అందరినీ కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, గత ప్రభుత్వం నన్ను రాజకీయంగా ఎదగకుండా నాకు అవకాశాలు కల్పించకపోవడం, ఎంఐఎం గెలిచే సీటు ఉన్నప్పటికీ కూడా 2018లో నాకు అవకాశం రాకపోవడం, 23 అవకాశం రాకపోవడం, అది బీఆర్ఎస్ కుట్రని. అవకాశాలు రాకుండా అనేది కామన్. బట్ స్టిల్ తప్పుడు కేసులు పెట్టి నా లైఫే డ్యామేజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. బట్ భగవంతుడు ఉన్నాడు, ఇది దేవుడి నిర్ణయము. ఈరోజు ప్రజల ఆశీస్సులతో భగవంతుడు రేవంత్ అన్న రూపంలో వచ్చి మాకు అవకాశం కల్పించిండు. స్థానికంగా ఎన్నో సంవత్సరాలు అసలు ఎప్పుడు కూడా అక్కడ స్థానిక వ్యక్తులకు ఎవరికి అవకాశం రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో నాకు అవకాశం రావడం, దాన్ని ప్రజలు స్వీకరించడం, వాళ్ళ తప్పుడు ఆరోపణలకు మా ప్రజలు జవాబు చెప్పినారు. సో మా ప్రజలకు మేమేందో తెలుసు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఈ రోజే కాదు 40 ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నారు. మేము వాటి గురించి ఆలోచించాం. మాతోనైనంత సేవ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు అధికారికంగా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినాను. అండ్ వారి సేవ ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంకా మంచి పేరు సంపాదించుకుంటారు. ఆరోపణలు నవీన్ యాదవ్ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్. సో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో అందరి కష్టము, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము అండ్ ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మా ప్రాంతంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అండ్ మోరోవర్ మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం అన్నీ కూడా ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడి నన్ను గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అండ్ రేవంత్ అన్నని బలపరిచినారు పార్టీ. సో నవీన్ యాదవ్ ఒక్కడి గెలుపు కాదు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరి కష్టం, కృషి ఉంది అండ్ అభివృద్ధి మీద నమ్మకంతో ప్రజలు ఓటేసినారు. అందరు కూడా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, దానికి బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ అనేది తేడా ఉండదు కదా.